ఈ మధ్యకాలంలో అనకాపల్లికి సంబంధించి కొన్ని రూమర్స్ వచ్చినాయి. ఏదో కొంతమంది సర్పంచ్లు పార్టీ మారిపోతున్నారని, కొంతమంది ఎంపీటీసీలు మారిపోతున్నారని, అదని ఇదని వస్తుంది. దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఉన్నటువంటి గౌరవం ఏ రాజకీయ పార్టీలో ఉండదు అనేటువంటి విషయాలు. అలాగే మీకు ఏదైనా 4 సంవత్సరాల పదవి ఉందా? అది లేదు. అంతకంటే 6 నెలల పదవి ఉంది. మీ సర్పంచ్లకు ఉంది 6 నెలలు అవుతున్నాయి. మళ్ళీ మీరు సర్పంచ్ అవ్వాలంటే ఈ పార్టీలోనే అవుతారు తప్ప ఆ పార్టీలోకి వెళ్తే మీరు కార్యకర్తగా మిగిలిపోతారు అనేటువంటి విషయం. ఆ రోజు మీరు పార్టీ కోసం, పార్టీ గెలుపు కోసం, ఆ రోజు పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను శాసనసభ్యుడిగా చేయడం కోసం మీరు పడినటువంటి కష్టానికి ఆ రోజు దానికి కృతజ్ఞతగానే మీరు సర్పంచ్ అయ్యారు, ఎంపీటీసీలు అయ్యారు, ఎంపీపీలు అయ్యారు, జెడ్పీటీసీలు అయ్యారు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్లు అయ్యారు, వైస్ ఎంపీపీలు అయ్యారు. మీకు ఇక్కడ ఉన్నటువంటి గౌరవం ఏ రాజకీయ పార్టీలో ఎంత ఉండదు అనేటువంటి విషయాన్ని ఒక్కటి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఆ ఆలోచన కూడా రాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సరే ఒకరిద్దరు ఎవరన్నా వెళ్ళిపోతాం అనుకుంటే మీరు మీ మటు మీరు వెళ్ళిపోవడం తప్ప అందరినీ మీరు మోటివేట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏదైనా అవసరాలు, మీ సొంత అవసరాలు లేదా ఆర్థికపరమైనటువంటి అవసరాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోండి. రాజకీయంగా మాకు భవిష్యత్తు కావాలనుకున్నటువంటి వాడు ఎవరో కూడా ఆ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. రాజకీయ భవిష్యత్తు కావాలంటే ఈ పార్టీలో ఉన్నటువంటి సీనియారిటీ మీకు ఏ పార్టీలో వస్తుంది? ఈ పార్టీలో ఉన్నటువంటి గౌరవం ఏ పార్టీ ఇస్తుంది మీకు? ఇప్పుడే అక్కడ 3 పార్టీలు చేస్తూ అనుకుంటా ఉన్నారు. 3 పార్టీలో ఎవరు సర్పంచ్ క్యాండిడేట్ అనేది రాగే తెలియదు, ఎవరికి ఇస్తే ఎవరు పోషిస్తారో తెలియదు. సో ఆ కూటమి పార్టీ నుంచి పోటీ చేస్తే సర్పంచ్గా ఓటమి తప్పదనేటువంటి విషయాన్ని దయచేసి మీ పార్టీ గౌరవాన్ని ఇచ్చింది, గ్రామాల్లో గౌరవాన్ని ఇచ్చింది, మీకు నాయకత్వాన్ని ఇచ్చింది, మీకు అవకాశాలు ఇచ్చింది. అన్నిటికంటే మించి నాకంటే మంచివాడి భారతని మీకు పార్టీ మీ కష్టానికి పార్టీ మార్పే ఒక నిర్ణయం అనుకుంటే అది మీ ఆఖరిగా మీ రాజకీయానికి అదే ఆఖరి గడిలో అనేటువంటి విషయాన్ని దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాలి. అలాగే మీరు వెళ్ళిపోయినంత మాత్రమే ఈ పార్టీకి ఏదో నష్టం వస్తుంది అనుకుంటే మీ అమాయకత్వం. మీలాంటి వాళ్ళు ఇంకో 10 మందిని తయారు చేసేటువంటి కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తాం. కేవలం మీ గౌరవాన్ని నిలబెట్టాలి. ఈ పార్టీలో పుట్టారు, ఈ పార్టీలో పెరిగారు, ఈ పార్టీలో అధికారాన్ని సాధించారు, అందుకని మిమ్మల్ని ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం తప్ప మీరు వెళ్ళిపోతే ఈ పార్టీకి పునాదులు వెళ్ళిపోతే ఇబ్బంది పడిపోతాయి అనేటువంటి ఆలోచన ఎప్పటికీ లేదు. మీరు పోతే ఇంకో 10 మంది సర్పంచుల్ని ఆ గ్రామం నుంచి తయారు చేసేటువంటి కెపాసిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఎవరిని ఊరిగా విడిచిపెట్టేటువంటి దానికి సిద్ధంగా లేవు. కూర్చోబెడతాం, మాట్లాడతాం, బతిమాలుతాం, వాళ్ళకు ఉన్నటువంటి పరిస్థితిని తెలియజేస్తాం. అధికారం నేను అన్నా నీకు 3-4 సంవత్సరాలు ఉన్నానుకోండి, సరే అధికార పార్టీతో వెళ్ళిపోవడానికి నీ పదవి ఏదైతే ఫిబ్రవరి 8వ తారీఖున ఊడిపోతావు అదే నీకు చివరి రాజకీయంగా నీ చివరి రోజు అనేటువంటి విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకుని కోరుతా ఉన్నాను. అందుకే నేను చాలా సందర్భాల్లో చెప్పేవాడిని. ఎలక్షన్స్ ముందు కూడా 2019 ఎన్నికల ముందు కూడా చెప్పాను. నేను చెప్పినప్పుడు కూడా ఎన్నికలు అయిపోయి మరి ఎమ్మెల్యే అయ్యి మీ సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా చెప్పాను, మన పార్టీలో కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరికి సర్పంచ్ అనేది ఇవ్వద్దు. 2014 నుంచి 19 వరకు లేదా 2011 నుంచి 19 వరకు మన పార్టీలో ఉన్న వాళ్ళకి ఇద్దాం. ఇదైతే మళ్ళీ కష్టం వచ్చినా మనతో ఉంటారనేటువంటి విషయం చాలా సందర్భాలు చెప్పాను. చాలా మటుకు అలాగే ఇచ్చాను. మీ గ్రామాల నుంచి ఎవరో ఒక 2-3 గ్రామాల నుంచి వచ్చి మాకు ఏదే క్యాండిడేట్ కావాలి, ఈ కష్టం మేము పోటీ చేయమని చెప్పి చెప్పడానికి సరే మీ ఇష్టం అని చెప్పి వదిలేసాను. నా వెళ్ళిపోయిన కూడా ఆలే కదా, ఆ 5 ముగ్గురే కదా వెళ్ళిపోతారంటారు. అందుకని ఎప్పుడు కూడా కష్టకాలంలో పార్టీ జెండా పట్టుకుని ఉన్నటువంటి వాడిని మనం రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత వాడి భవిష్యత్తు ఇవ్వాలి తప్ప కొత్తగా వచ్చినటువంటి వాడు ఇస్తే మళ్ళీ వాళ్ళకి అధికారం వచ్చింది, అవకాశం వచ్చిందని చెప్పి వాడు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సో దయచేసి నిన్న మొన్న సమావేశాల్లో కూడా చాలా సందర్భాలు చెప్పాను, చాలా వేదికల నుంచి చెప్పాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కష్టకాలంలో పెట్టుకొని తిరిగినటువంటి వారికే రేపు మళ్ళీ 2029 ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత భవిష్యత్తు కూడా జెండా పట్టుకొని తిరిగినటువంటి కార్యకర్తలు మాత్రమే ఉంటుంది. కొత్తగా వచ్చినటువంటి వారిని ఎవరిని కూడా పార్టీ సమన్వయకర్తలు కూడా కోరుతా ఉన్నా, భరత్ కానీ మిగిలినటువంటి నియోజకవర్గ సమన్వయకర్తలు కానీ 2029 పార్టీలో మన అధికారంలోకి రావడానికి కారణమైనటువంటి కార్యకర్తలు మాత్రమే మీరు రేపు వారి భవిష్యత్తు చూపించండి తప్ప కొత్తగా వచ్చినటువంటి వారిని ఎవరిని దయచేసి ఎంకరేజ్ చేయొద్దని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ సందర్భంగా
ఇక బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ఏదైతే భవిష్యత్ గ్యారెంటీ ఎన్నికల్లో చెప్పి మనందరిని నమ్మించి ప్రజలు మోసం చేసి ఈ రోజు మొత్తం చేశారు. ఎవరిని ఇంకేం మాట్లాడడానికి లేదు. ఎవరైనా గట్టి మాట్లాడితే ఈ నాలుగు మందం, ఈ నాలుగు పోషిస్తాను, ఈ మక్కలు కొట్టేస్తాను, ఇవన్నీ చెప్తా ఉన్నాడు. ఈ విషయాలన్నీ మీకు తెలుసు. నేను కూడా చాలా సందర్భాల్లో మాట్లాడాను.